అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే ఈ పిల్ల బచ్చ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీడు నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మామూలుగా వీడు ఎప్పుడు మాట్లాడినా, వీడు ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా కానీ వీడు గంజాయి కొట్టేసి ఆ మత్తులో మాట్లాడుతుంటాడు వీడు. సో బహుశా నిన్న గంజాయి మత్తు కొంచెం ఎక్కువైంది కావాలా, గంజాయి కొంచెం ఎక్కువ తీసుకున్నాడు కావాలా, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఒక రకంగా వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది. నాకు రాజకీయ పరంగా ఎన్నైనా మాట్లాడు, ఎన్నైనా విమర్శించుకో పవన్ కళ్యాణ్ గారిని, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. వాడు ఎవడైనా సరే, వాడు ఎంతటా వాడైనా సరే, ఐ డోంట్ కేర్. ఓకే. సో ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నిన్న కొంచెం ఎక్కువ మాట్లాడాడు. సో వీడికి డబుల్గా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వీడికి డబుల్గా ఇస్తా. వీడు ఏదైతే మాట్లాడాడో నిన్న, ఏ అగ్రెషన్తో మాట్లాడారో, ఏ సెటైరికల్లా మాట్లాడాడో, అదే విధంగా వీడికి రిటర్న్ గిఫ్ట్ మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి వెళుతుంది. సో మీరు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, బూస్టప్ అవుతుంది ఈ వీడియో. సో లైక్ చేయండి దయచేసి. లైక్ చేస్తే బాగుంటుంది, వీడియో 10 మందికి వెళుతుంది, నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంటుంది. సో అందుకోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ పిల్ల బచ్చ వీడు ఇన్స్టాగ్రామ్ అంటారు చాలామంది. వీడు ఏం మాట్లాడారో ఒకసారి మనం ఇంటూ వీడికి సమాధానం చెప్దాం. ఇప్పుడు చెప్పరా పిల్ల పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతాడు ఏమని తీస్తా. ఒరే పిల్ల బచ్చ, ఏడబడితే ఆడ మాట్లాడటం లేదా, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటంలా. మీ ఊరికి వచ్చి మాట్లాడుతున్నాడు, నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజల మధ్య మాట్లాడుతున్నాడు. ప్రజల లక్షలాది మంది ప్రజలు ఉండగా, లక్షలాది మంది యువత ఉండగా వాళ్ళందరి ముందు బహిరంగంగా మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాడిని తాట తీసి గుడ్డ లోడదీసి కింద మోకాల మీద కూర్చొని పెడతానని బహిరంగంగా మాట్లాడారు. ఏ నాయకుడైనా మాట్లాడగలుగుతాడా? ఏ రాజకీయ నాయకుడు కానీ అంత ధైర్యంగా ఎవడైనా మాట్లాడగలుగుతాడా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తప్పు చేసిన ఏ నా కొడుకును కూడా వదలము, గుడ్డ లోడ తీసి మోకాల మీద నిలబెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పలుసార్లు మాట్లాడటం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తర్వాత ఏం మాట్లాడాడు? మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్టుంటారు అంటే, మన ఇంట్లో ఒక పెద్ద లాబ్రడార్ కుక్కను లేకుంటే గ్రేట్ డేన్ పెంచుకుంటాం. అది చూసేదానికి ఇంత పెద్ద ఉండాలి కుక్క. కానీ దాన్ని కానీ బయటికి వదిలినామనుకో, రోడ్డు కుక్క కలిసి చంపేస్తాం దాన్ని. ఎందుకు అంటే రోడ్డు కుక్కకు రోజు కొట్టాడి అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు పవన్ కళ్యాణ్. 5వ క్లాసు కుర్రోడు కొడతాడో లేదో తెలియదు కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిన్ను మాత్రం ఎల్కేజీ కుర్రోడు మాత్రం కొట్టడం మాత్రం కన్ఫర్మ్. నిన్ను ఎల్కేజీ కుర్రోడు కొడతాడు నిన్ను. నువ్వు ఎప్పుడు కూడా 10 మందిని ఎంటేసుకొని 10 కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటావు. నువ్వు ఒక్కడవే కానీ, నువ్వు మగాడివైతే నువ్వు ఒక్కడవే తిరిగి చూపించు, మీ ఊర్లోనే తిరిగి చూపించు. నిన్ను ఎల్కేజీ కుర్రోడు కొడతాడు నిన్ను. ఈ 5వ తరగతి కుర్రోడు కొడతాడు, లేకుంటే మన రోడ్డు మీద వచ్చిన కుక్కల్లాగా అదేదో చెప్పాడు కదా, ఆ కుక్క కరిచి చంపేస్తుంది, ఇది కుక్కలు కరిచి చంపేస్తుంది. ఇలాంటి సినిమాటిక్ డైలాగులు వద్దు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పిల్ల బచ్చగాడివి పిల్ల తరహా మాటలు మాట్లాడితే బాగుంటుంది. నీ స్థాయికి మించి మాట్లాడితే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక రౌడీ షీటర్. నువ్వు నీ మీద రౌడీ షీటర్ కూడా ఉంది నీ మీద. నువ్వు దందాలు చేసుకునేవాడి, గంజాయి సప్లై చేసేవాడి. నువ్వు కుర్రోళ్ళకి గంజాయి ఇచ్చి ఆ మత్తులతో దాడులకి గొడవలకు పంపించే వ్యక్తివి నువ్వు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నీ స్థాయికి తగ్గ మాట్లాడితే బాగుంటుంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నీకు ఇష్టానికి మాట్లాడితే ప్రతిసారి కూడా ఎవడు కూడా ఇక్కడ సైలెంట్గా ఉండడు. పడుతున్నామా కాదా అని చెప్పి, మనం అంటే అనిపించుకుంటున్నారు కాదని చెప్పి నీ ఇష్టానికి మాట్లాడుతుంటే ఎవడు సైలెంట్గా ఉండడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. తర్వాత ఏం చేస్తా చెప్పు. మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు.
ఎల్కేజీ కుర్రాడు కొడతాడు నిన్ను. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు? ఏసీ కార్లలో కూర్చునేది, బయటకు వచ్చేది, ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మొత్తంగా అన్ని మర్చిపోయి పడు. నీ అబ్బ సొత్తో లేకుంటే నీ సొత్తో పవన్ కళ్యాణ్ గారు దోచుకొని కార్లలో, ఏసీ కార్లలో లగ్జరీ లైఫ్ ఆయన బతకటం లేదురా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆయన కష్టార్జంతో ఆయన సంపాదించుకొని ఆయన తిరుగుతున్నాడు, ప్రజల మధ్యకు వస్తున్నాడు. అరే ఆయనకు ఒక సంపాదన ఉంది. ఆయన రోజుకి ₹1 కోటి, 2 కోట్లు ఛార్జ్ చేయగలడు. ఆయన అంత సంపాదించగలడు, అంత జీతం వస్తుంది అతనికి రోజుకి. మరి నీకేం వస్తుందిరా? మరి 10 కార్లు, 30 మంది బాడీ గార్డులు, 2000 మంది గంజాయి కొట్టే ప్రైవేట్ సైన్ను, వీళ్ళందరికీ మీకు అందరికీ డబ్బులు ఎట్ట వస్తున్నాయిరా? నీకు ఎలా వస్తున్నాయి డబ్బులు? వేతందాలు చేస్తున్నావు? ఏ రౌడీజం చేస్తున్నావు నువ్వు? నీకు డబ్బులు నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? నువ్వు కష్టపడుతున్నావా? నువ్వేమైనా పనికి పోతున్నావా? లేకుంటే నువ్వు కూలి పని ఏమైనా చేస్తున్నావా? నీకెలా నీ వేల డబ్బులు నీకు ఎట్ట వస్తున్నాయి? 10 కార్లు నీకు ఎలా వస్తున్నాయి? నీ చుట్టూ ఒక 30 మంది, 20, 40 మంది మనుషులకి జీతాలు ఎట్ట వస్తున్నాయి? నీకు ఎలా వస్తున్నాయిరా? దోచుకోవటం, ప్రజల దగ్గర దోచుకోవటం, దాచుకోవటం, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ గాని ఇంకొకరిని గాని తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇది పెద్ద జోకురా రే. నిజంగా ఈ మాట విన్న తర్వాత నిజంగా నాకు 2 జోబుల్లో చేతులు పట్టుకొని ఎలా అనిపించింది. ఏమి మీ నాయకుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా దూషించలేదా? మరి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతుంటారా? ఎందుకురా? అది వ్యక్తిగత దూషణ కదా, వ్యక్తిగత మాట్లాడటం కదా. మరి సిగ్గు లేకుండా బహిరంగ ప్రతిసారి మాట్లాడుతుంటారా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి 3 పిల్లల గురించి? ఎందుకురా? సిగ్గు లేకుండా మళ్ళీ దూషించారు, అది చేశారని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నావు బయట సిద్ధార్థ రెడ్డి. పిచ్చి చెప్పరు. మైకు పట్టుకొని వీధి తిరిగి చెప్పినాడు. ఏమని? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేశారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు సంత నాకుదన్నమాట. వాస్తవమా కాదా? ఒకసారి అవునరా, ఎలక్షన్ ముందు కూడా అదే చెప్పాడు మీ నాయకుడు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము, రైల్వే జోన్ తెస్తాము, ఉద్యోగాలు తెస్తాము, వాళ్ళు మెడలు వంచి అన్ని తెస్తాము అని చెప్పి ఓదర్ మాటలు మాట్లాడి పోయి మీరు మీ నాయకులు అందరు కలిసి బీజేపీ సంకనావుతున్నారు కదరా. మీ తల దేసుకుపోయి బీజేపీ కాళ్ళ ముందు పెట్టారు కదరా. ఇది కాదంటారా సిగ్గుమాలిన వ్యవహారం? ఇది కాదంటారా అసలుకి సిగ్గుమాలిన వ్యవహారం? అసలు నీ సిగ్గుమాల రాజకీయం ఇది కాదంటారా? నాకు 23 మంది ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రాన్ని శాసిస్తాను, కేంద్రాన్ని మెడలు ఉంచుతానని చెప్పి ఆ రోజు మాట్లాడి అదే కేంద్రం దగ్గర పోయి, అదే బీజేపీ దగ్గర పోయి తల తాకడ పెట్టారు కదరా, కాళ్ళు పట్టుకున్నారు కదరా. ఇదిరా మొగతనం అంటే, ఇదిరా రోషం అంటే. సిగ్గుండి మాట్లాడతారు, సిగ్గు లేకుండా మాట. ఎంత ఆ బోధ గంజాయి ఎక్కువైంది కావాలా? ఎంత ఎక్కువైనా కానీ ఇలాగా మాట్లాడతావా? పిల్ల బచ్చా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నిన్ను నిజంగా పవన్ కళ్యాణ్ గారు 5వ తరగతి కుర్రోడు కొడతాడు నాకు ఆ మైండ్ నుంచి పోలా. నిజంగా నువ్వు కానీ ఒక్కడు కానీ ఎక్కడైనా దొరికితే నిన్ను ఎల్కేజీ కుర్రోడు నీ దవడ బగాలు దెంగతాడు గ్యారెంటీగా. నీ దవడ బగాలు దెంగటం గ్యారెంటీ. నీ పక్కన కానీ ఆ 30 మంది 40 మందిగా లేకపోతే ఎల్కేజీ కుర్రోడే కొడతాడు నిన్ను. దవడ బగాలు దెంగుతాడు చెప్తున్నా. నీ స్థాయికి తగ్గ మాట్లాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నీ మీద ఏమైనా మాట్లాడితే గంజాయి బచ్చగాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. అలాంటి బచ్చగాళ్ళ గురించి పట్టించుకో మేము, సరేనా? నీ గురించి ఎప్పుడు మాట్లాడలా మేము. ఒక మర్యాద, ఒక కుర్రోడు మన వయసు ఉన్న ఒక వ్యక్తి ఉడుకు రక్తం అలాగే ఉంటుంది అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. అంతేగాని నీ గురించి మాట్లాడలేక నువ్వేదో చేస్తావని, లేకుంటే మీ వాళ్ళు ఏదో చేస్తారని బెదిరిస్తారని ఇందుక కోసం కాదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మళ్ళీ ఏమన్నా నువ్వు
లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అమ్మగారిని తిట్టించారు, అది తిట్టించారు, మళ్ళీ వాళ్ళ సంఖ్యలను ఆగుతున్నారని. మరి మీ నాయకుడు సొంత చెల్లెలి ఆవిడ శీలం మీద కామెంట్లు చేస్తుంటే మీరు మీ సోషల్ మీడియా మీరు ఆవిడ శీలం మీద అవమానకరంగా మాట్లాడుతుంటే మీకు అసలు సిగ్గుందరా? మీకు సిగ్గుండి అలాంటి కామెంట్లు చేస్తున్నారా? అలాంటి కామెంట్లు చేసిన వాళ్ళని మీరు సిగ్గుండి వెనకేసుకొస్తున్నారా? ఎవడు సంకనాగుతున్నాడో తెలుస్తుంది కదా. రాజకీయం కోసం, పదవి కోసం తల్లిని చెల్లిని కూడా మీరు అవమానిస్తారు, వాళ్ళ శీలాలని శంకిస్తారు. మీరేలా మాట్లాడేది రాజకీయం గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, జనసేన టీడీపీ గురించి మీరేలా మాట్లాడేది? ఇంకోసారి మాట్లాడితే బయటరెడ్డి సిద్ధార్థ రెడ్డి దవడ బగాలు తెంగుతాను చెప్తున్నా. ఇంకోసారి ఇలాంటి మొదల మాటలు మాట్లాడబాకు. పద్ధతిగా హుందాతనంగా మాట్లాడితే మర్యాద ఉంటుంది. జై హింద్.